హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాల్ఫిన్ రిష్ టాక్స్. అందరూ ఇలా ఉన్నారు. నేనైతే చాలా బాగున్నా గైస్. ఈరోజైతే మనం జలకన్న ఎగ్జిబిషన్కి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి బయట అంతా చూపిస్తున్నాను అనమాట. జలకన్న ఎగ్జిబిషన్ బయట చాలామంది చాలామంది విజిట్ చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ డేట్ అయిపోతుంది కాబట్టి 31st ఉంది లాస్ట్ డేటు. అందుకే ఇక్కడ టికెట్ అయితే తీసుకుంటున్నాము. ఒకరికి 100 రూపీస్ అంట టికెట్. 5 years అబోవ్ పిల్లలకు కూడా 100 రూపీస్ అంట. 5 years లోపల పిల్లలకైతే ఏముండదు. ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాం గైస్. ఎంట్రీ అయితే అవుతున్నాము లోపలికి. మీరు కూడా డేట్ అయితే అయిపోతుంది, తొందరగా వచ్చి జలకన్న ఎగ్జిబిషన్ అయితే విజిట్ చేసేసేయండి. ఓకే, ఇప్పుడు లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. డార్క్గా ఉంది లోపల. వెళ్తేనే చిన్న చిన్న ఫిషెస్ వచ్చాయన్నమాట. మా పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా వెళ్ళిపోయారు. చాలా చిన్న ఫిషెస్ చాలా క్యూట్గా ఉన్నాయి. మొత్తము ఎగ్జిబిషన్ లోపలికి ఎంటర్ అయ్యే వరకు అన్ని చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. పూర్తి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు జలకన్య ఉంటుంది అన్నమాట. ఇక్కడ వెరైటీ ఫిషెస్. ఇవి లైట్ వీడియోలో దీని ఐస్ అయితే మెరుస్తున్నాయి, నార్మల్గా అయితే బ్లాక్గా ఉన్నాయి. చాలా డిఫరెంట్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా వెరైటీ ఉన్నాయి. చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇంతవరకు మనకి అనంతపూర్లో ఇలాంటి అక్వేరియం పెట్టలేదన్నమాట. ఫస్ట్ టైం అయితే పెట్టారు. చాలా పీస్ ఆఫ్ మైండ్గా ఉంటుంది ఫిషెస్ చూస్తుంటే. అలాగే మనం ఫొటోస్ దిగడానికి కూడా చాలా బాగుంటుంది. ఎక్సైటింగ్గా చాలా బాగుంటుందండి. ఏమంటే 5 years అబోవ్ పిల్లలకే తీసుకుంటున్నారు 100 రూపీస్. మా పిల్లలకైతే ఇద్దరికి, బాబుకి 4 years, పాపకి 6 years ఉన్నాయి. అయినా కూడా పాపకి ఏం తీసుకోలేదు, ఎందుకంటే 5 yearsలోనే కనపడిందా పాప. మా ఇద్దరికే తీసేసుకొని ఇక లోపలికి వచ్చాము. కలర్స్ ఉన్నాయి చూడండి. బ్లూ కలర్ ఉన్నాయి, రెడ్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి, ఎల్లో ఉన్నాయి. చాలా కలర్స్ ఉన్నాయి. సిల్వర్ కలరు చాలా బాగున్నాయి ఫిషెస్ అయితే. కలర్స్ లైట్ వేసారనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో. ఇప్పుడు మనం లోపలికైతే వెళ్దాము. పైన రౌండ్ అనమాట. ఇది చూసారా, చాలా పెద్ద ఫిష్. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను డైరెక్ట్గా. డాల్ఫిన్ లాగా ఉంది ఇదైతే, కాకపోతే డాల్ఫిన్ కాదు. దీని మూత అయితే చాలా డిఫరెంట్గా ఉంది, క్రొకడైల్కి ఉన్నట్టు ఉందన్నమాట. ఇంకా ఈ పక్క ఆపోజిట్లో కూడా డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ అన్నమాట. వేరే వివిధ జాతులకి చెందినటువంటి, చాలా రకాల జాతులకి చెందినటువంటి ఫిషెస్ అన్నీ ఇక్కడ పెట్టారు. చాలా అందంగా ఉంది చూడటానికి. చాలా బాగున్నాయి ఫిష్లు అయితే. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా పొడవుగా చాలా ఉన్నాయి ఫిషెస్. వేరే వేరే డిఫరెంట్గా అన్నమాట. ఇక్కడ కూడా మొత్తం రెడ్ లైట్ వేశారు. ఇక్కడ వచ్చేసి వైట్ ఫిషెస్ అండి, వైట్. ఇప్పుడు మనం ఆపోజిట్ అయితే వెళ్ళిపోదాము. నేను బయట నుంచి చూపిస్తున్న గ్లాస్లో మీకు. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఓకేనా. ఇప్పుడు మనకి ఇది మెయిన్ ఎంట్రీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి పెద్ద పెద్ద సిటీస్లో మాదిరి మన అనంతపురంకి ఫస్ట్ టైం వచ్చిందనమాట. రౌండ్గా మనం బయట హైదరాబాద్లో, బెంగళూరులో చూస్తుంటాం ఇలాంటివి, కానీ ఇక్కడ చూడడం ఫస్ట్ టైం అన్నమాట అనంతపురంలో. చూసారు కదా ఎంత బాగున్నాయి ఫిషెస్. నేను ఆ పక్క నుంచి చూపించాను మీకు. తర్వాత ఈ పక్క వచ్చేసాను అనమాట.
పైన మొత్తం తిరుగుతున్నాయి. చాలా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. చాలామంది అయితే ఫొటోస్ తీసుకుంటున్నారు. చాలా బాగుంది కాబట్టి చేపలు అయితే చాలా బాగున్నాయండి. నాకైతే ఒక 2 చేపలు తెచ్చేసుకొని ఫిష్ కబాబ్ చేసుకోవాలనిపించేసింది చేపలని చూస్తేనే. అంటే మంచి మంచి క్వాలిటీ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. ఇవి చూసారా ఎంత బాగున్నాయి, అసలు ఎంత డీసెంట్గా ఉన్నాయి ఇవి. చూడండి ఈ ఫిషెస్. ఈ ఫిషెస్ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి ఇవి ఫిషెస్. చాలా నాకైతే అన్నిటికంటే బాగా నచ్చాయి అన్నమాట ఇవి. వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా. మా పక్కన వాళ్ళు అయితే చాలా ఎగ్జైటింగ్ అవుతుందన్నమాట అమ్మాయి. ఓకే, తర్వాత మా ఆయనకు కూడా ఫిషెస్ దగ్గర నేను ఫోటో తీస్తున్నాను. ఇక్కడ పైన చూపిస్తున్నా చూడండి ఎలా తిరుగుతున్నాయో. ఇవి వైట్వి కానీ కొద్దిగా లెంత్ ఉన్నాయన్నమాట ఇవి ఫిషెస్. వాటిని పట్టుకోవాలన్న ఒక ఆశ కానీ పట్టుకోలేము, కానీ ఏదో ఆనందం పడుతున్నాం అన్నమాట. ఎగ్జిబిషన్ అయితే మనకి లాస్ట్ డేట్ కూడా ఇచ్చేసారండి. ఆగస్ట్ 31 వరకు అయితే ఉంటుంది లాస్ట్ డేట్. విజిట్ చేయండి, ఓకేనా. ఎవరన్నా చూడుకుంటుండే వాళ్ళు విజిట్ చేసేసేయండి, ఓకే. ఈ ఫిష్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది, చాలా పొడవు ఉంది. అందులో అది కదులకుండా అలా పనుకుందనమాట. మా ఆయన అయితే ఇది చూడు ఎలా ఉందో అన్నాడు. ఇంకొక ఫిష్ వచ్చి దాన్ని టచ్ చేసేసరికి అది కూడా మూవ్ ఆన్ అయిపోతుంది. చూడండి, చూసారు కదా, దాని నోస్ కానీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి ఫిషెస్. ఇక్కడ ఎంత పొడవు ఉన్నాయి చూడండి ఫిషెస్. ఇక్కడైతే మనకి లాస్ట్ డేట్ ఇచ్చారు, చివరి తేదీ 31 ఆగస్టు 2025 ఆదివారం లాస్ట్ అంట. చూడకుండా ఉండే వాళ్ళైతే వచ్చేసేయండి, లేట్ చేయొద్దండి. మనకి సండేకి అంతా అయిపోతుంది, ఓకేనా. అంటే అన్ని కొన్ని జాతుల్ని కలపకుండా పక్కనే పెట్టేశారనమాట ఆ జాతి మొత్తం. ఇవి కూడా అలానే చూడండి, అంటే వేరే ఫిషెస్తో కంబైన్ లేకుండా వాటికి ఒకటి సపరేట్ పెట్టారు. ఎందుకంటే అవి వేరే దాంట్లోతో అడ్జస్ట్మెంట్ ఉండదు కాబట్టి దాని జాతిని బట్టి అలా పెట్టేస్తారు, ఓకే. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది చూడండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇప్పుడు జలకన్న దగ్గరికి అయితే వెళ్తున్నాము మనము. అక్కడ టర్నింగ్లోనే మనకి జలకన్య ఉంటుంది, ఓకే. జలకన్య దగ్గర వచ్చేసాం గైస్. చాలామంది ఇక్కడే ఆమెతో సెల్ఫీ దిగుతున్నారు. చాలా క్యూట్గా, చాలా మంచి ఎక్స్ప్రెషన్ ఇస్తుంది, చాలా బాగా చేస్తుంది అన్నమాట. అక్కడంతా చూసేసి వచ్చి ఇక్కడికి వస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈమెను చూస్తేనే. అందరికీ ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చేసి అందరికీ హార్ట్ సింబల్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ
అలా ఊపిరి పీల్చుకోవడానికి పైకైతే వెళ్తుంటుంది. తర్వాత ఒక 2 మినిట్స్గా మళ్ళీ కిందికి వచ్చేసి మళ్ళీ ఆడియన్స్ని అయితే పలకరిస్తుంటుంది అన్నమాట. చూడండి, అందరికీ హార్ట్ సింబల్ ఇస్తుంది అన్నమాట సెల్ఫీస్కి. నిజంగా తన బాడీ అయితే చాలా బ్రైట్గా ఉందన్నమాట. ఎందుకంటే వాటర్లో ఉంటారు కాబట్టి చాలా బ్రైట్గా కనిపిస్తుంది తన బాడీ. చూసారు కదా ఎంత అందంగా స్విమ్ చేస్తుంది, అసలు అచ్చం జలకన్యలానే వెళ్తుందన్నమాట. చూసారు కదా ఎంత నీట్గా స్విమ్మింగ్ చేస్తుంది. చూసారా, బబుల్స్ కూడా పైకి కనిపిస్తుంది. అర్థం ఇది ఎగ్జిబిషన్ 10కి అయితే క్లోజ్ అయిపోతుందండి. వెళ్ళాలనుకునే వాళ్ళు తొందరగా వెళ్ళండి, ఓకేనా. ఫస్ట్ జలకన్యని క్లోజ్ చేసేస్తారనమాట, ఎందుకంటే వాటర్లో ఎక్కువసేపు ఉండలేము కదా. అందులో మనకి క్లైమేట్ కూడా బాగాలేదు కదండి. చూస్తున్నారు కదా ఆడియన్స్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మా దగ్గరికి అయితే వచ్చేసింది. పక్క మా బాబుకి అయితే ఫ్లైయింగ్ కిస్ ఇచ్చిందనమాట కిందికి వచ్చి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అలానే చూడండి, ఓకేనా. ఇప్పుడు బాబుకైతే అద్దు చూసారుగా, పైకి పోయింది తను, మరి కిందికి వస్తుంది ఇప్పుడు అద్దు. ఇప్పుడు బాబుకైతే చూడండి ఎంత బాగా మాట్లాడుతుందో. ఈవిడెవరో అడ్డం వచ్చేసింది, ఆమె అయితే చాలా ఫ్లయింగ్ కిసెస్ ఇచ్చుకుంటూ చాలా బాగా మాట్లాడింది. బాబుతో చాలా క్యూట్గా మాట్లాడింది. వీడియో లవ్ సింబల్ ఎంత పెద్దగా ఇచ్చేసింది చూడండి. ఎగ్జిబిషన్ లోపలికి పోయిన కూడా మళ్ళీ జలకన్యను చూడడానికి మళ్ళీ వెనక్కి వస్తున్నారనమాట. ఎందుకంటే ఈ ఎగ్జిబిషన్లో మెయిన్ థింగ్ ఏమంటే జలకన్య అనమాట. మెయిన్ పార్ట్ జలకన్య. ఆమెను చూడడానికి చాలామంది వస్తారు, ఇంక్లూడింగ్ మేము కూడా ఆమెను చూడడానికి వచ్చాము. ఎగ్జిబిషన్లో ఏముంటుందో చెప్పండి, రొటీన్గా మనకి బొమ్మలు ఉంటాయి, యాక్చువల్గా థింగ్స్, ఐటమ్స్, బ్యూటీ ప్రోడక్ట్స్, ఫుడ్ ఐటమ్స్, క్లాత్స్, హోమ్ ఫర్నిచర్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. రెగ్యులర్ అవి నార్మల్గా ఉండేవి. కానీ జలకన్య ఫిషెస్ మాత్రం మన అనంతపూర్కి ఫస్ట్ టైం కొత్తగా పెట్టారు కాబట్టి జలకన్యని తర్వాత మంచిగా ఫిషెస్ని చూడడానికి అయితే వచ్చాము. ఇక్కడైతే మేము ఏమి బై చేయలేదన్నమాట, అంటే మేము ఏమి కొనుక్కోలేదు. జస్ట్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను. చాలా తక్కువ ప్రైస్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి. మన స్తోమతను బట్టి మనం తీసుకోవాలి అనేసి నేనేం కొనుక్కోలేదన్నమాట. ఎందుకంటే వస్తువులు ఎన్ని కొన్నా పోతుంటాయి, ఉండే వస్తువులు పోని వస్తువులతో మనం సర్దుకుంటూ ఉండాలి. కొంచెం పాతది అయితేనే పడేసేయడం ఇలా చేయకూడదు అన్నమాట. వస్తువు ఏదైనా కంప్లీట్గా యూజ్ చేసాక మనం దాన్ని పడేసేయాలి. ఇక్కడ డోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి చూడండి, ఎక్సెట్రా పికిల్స్ ఉన్నాయి. వెజ్ పికిల్స్ అండి, నాన్ వెజ్ పికిల్స్ లేవు. నాన్ వెజ్ పికిల్స్ ఉన్నాయంటే నేను చికెన్ పికిల్ తీసుకున్నాను అనుకున్నా. ఇక్కడ వచ్చేసి దువ్వెనలు, గాజులు అన్నీ ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయండి, చాలా బిలో ప్రైస్లో చాలా బాగున్నాయి. ఫోన్ పర్చేస్, అలానే ఇక్కడ పట్టు చీరలు కూడా పెట్టారు. అలానే అరారు అంట ఇది. ఇక్కడ మామూలుగా గేమ్స్ అన్నమాట ఆడుతున్నారు చాలామంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉందండి లోపల. ఓకే, ఇది కూడా గేమింగే అనమాట. అందులో ఏం పడవు. ఇది చాక్లెట్, ఎప్పుడైనా తిన్నారా?
ఇక లాస్ట్ మెయిన్ అయితే ఫినిషన్కి అయితే వచ్చేసాము. గేమింగ్ జోన్లో అయితే వచ్చేసాము. మా వాడైతే పరిగెత్తిపోతున్నాడు, చాలా ఎగ్జైటింగ్. ఎంతలో పిల్లలకి బొమ్మలు అంటే ఎగ్జైట్మెంట్. చిలకని చూసి అస్సలు పలకరించలేదు, ఆమె పలకరించింది. నా ఆడియన్స్ అయితే బాగానే విజిట్ చేశారు. కృష్ణాష్టమి రోజు అయితే మేము వెళ్ళామండి అక్కడికి. నేనైతే అక్కడ మాట్లాడుతున్నా, యాక్చువల్గా మైక్ లేదనమాట. తర్వాత ఆ వాయిస్ అనేది స్లిప్ చేసేసి మళ్ళీ నేను ఓవరాల్గా నా వాయిస్ ఇచ్చాను అనమాట. యాక్చువల్గా అది ఎక్కాలంటే చాలా భయం వేస్తుంది, చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. అంటే మనకైతే కొద్దిగా భయం వేస్తుంది అనమాట. డిఫరెంట్గా మనకి ఇప్పుడు కొత్త ఇంగ్రీడియంట్స్ కూడా పెట్టారు అనంతపూర్లో. అంటే నార్మల్గా ఎగ్జిబిషన్లో పెట్టేలా లేకుండా కొన్ని వేరే థింగ్స్ కూడా పెట్టారు లోపల. ఇక్కడ తాజ్మహల్ పెట్టారండి, చాలా బాగుంది. హెల్త్ ఇష్యూ పరంగా బోర్డ్స్ అయితే అక్కడక్కడ పెట్టారు. ఓకే, ఫైనల్గా లోపలికి వచ్చేసాము గేమింగ్ జోన్లోకి. ఇక్కడ ఐస్ క్రీమ్ పార్లర్, ఐస్ క్రీమ్స్ అమ్ముతున్నారు. అలానే ఇక్కడ ఫుడ్ సెక్షన్ అన్నమాట, అందరూ ఫుడ్ అయితే తింటున్నారు. మంచిగా తింటున్నారు అనమాట ఫాస్ట్ ఫుడ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డిఫరెంట్ ఐటమ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా, చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. చూస్తారు కదా ఎంత బాగుంది అసలు, చాలా అట్రాక్టివ్గా ఉందండి ఈ మిషన్ అసలు. ఇంకా ఇక్కడ ఉంది కదా, ఇది కూడా ఫస్ట్ టైం పెట్టారు. యాక్చువల్గా ఇది పైకి ఎత్తుకోపోయి రౌండ్గా తిప్పేస్తుంది అనమాట. కొంచెం ధైర్యం ఉండాలి ఇది ఎక్కాలంటే. భయంకరంగా అంటే దమ్ము ధైర్యం లేనో ఎక్కారంటే అంతే, ఎండింగ్గా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. అక్కడ మనకు బోర్డు కూడా ఇచ్చారనమాట, రెడ్ కలర్లో. చూసారు కదా ఏమని ఇచ్చారు ఒకసారి, అంటే హార్ట్ పేషెంట్స్ కానీ ఎవరైనా కానీ, వీక్గా ఉన్న వాళ్ళు కానీ, భయపడే వాళ్ళు కానీ ఎక్కకండి అని చెప్పేసి ఇక్కడ ఒక వాల్ పోస్టర్ ఇచ్చేసారు. చూసారుగా. ఇంకా మా ఆయన పిల్లలు అయితే వస్తున్నారు నడుచుకుంటూ. ఇది నార్మల్గా మనం ఎప్పుడు చూస్తుంటాం దాన్ని. చాలామంది చూస్తున్నారనమాట, వీడియో తీస్తున్నా అని చెప్పేసి నేనేం పట్టించుకోలే. ఇంకా మా వాళ్ళు అయితే ఏదో అడుగుతున్నారు సంథింగ్. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, ఓకేనా. ఇక్కడ గోబీ అయితే తీసుకుంటున్నాను. యాక్చువల్గా ఒక ప్లేట్ తీసుకోమన్నా, తనైతే 2 ప్లేట్స్ తీసుకున్నాడు. తినలేకపోయినాం అనమాట. గోబీ కూడా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఆనియన్స్ అయితే అయిపోయినాయి, కానీ గోబీ అయితే చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా ఎగ్జిబిషన్లో తెలిసిన వాళ్ళు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు. ఓకే, నెక్స్ట్ అయితే గోబీ తినేసి మూవ్ ఆన్ అయిపోయినాం మేము. ఇక్కడ వాటర్ అనమాట గేమ్. ఇక్కడైతే ఎక్కాలనుకుంటున్నాము, రౌండ్గా తిరుగుతుంది కదా. సాంగ్ పెట్టేసుకొని మేము కూడా ఎక్కేసామన్నమాట.
నేనైతే ఇక్కడ నిన్నలే సాంగ్ ఇచ్చా అమరన్ మూవీలోకి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి. ఇక్కడ కూడా ఫస్ట్ టైం ఎక్కాము, చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకేనా? ఓకే గాయస్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? జలకన్య ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు తొందరగా విజిట్ చేయండి. ఓకేనా? టైం తక్కువగా ఉంది. వీడియో అయితే ఎండ్ చేసి ఇస్తున్నా. ఓకేనా? వీడియో వాచ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకైతే అసలు చాలా భయం, అంటే అందరూ చూస్తున్నారు ఎలానో అనిపించేసింది, కానీ మొత్తానికి అయితే చాలా బాగుందండి. ఓకే గాయ్స్, బాయ్.